కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. ఒక భార్య భర్త ఉన్నారట ఒక ఊళ్ళో. ఓ పుల్లమ్మ పుల్లయ్య అనుకుందాం. మీ అమ్మాయికి నచ్చుతాయా ఈ పేర్లు? ఖచ్చితంగా. సరే, పుల్లమ్మ పుల్లయ్య. ఈ పుల్లమ్మ కొద్దిగా అమాయకురాలు, కొంచెం, బాగా కాదు, తనకు కొన్ని తెలుసు, కొంత అర్థం కాదనమాట. సరే, అతను ఏం చేశాడట ఆ పుల్లయ్య ఒకరోజు ఏదో ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళాల్సి వచ్చి, ఏమే నేను ఊరు వెళ్ళాలి, రాత్రికి రాను, రేపు వద్దుకో, రేపు మధ్యాహ్నానికి వస్తాను, తలుపు జాగ్రత్త అని చెప్పాడు. జాగ్రత్త అంటే సరే, తలుపు జాగ్రత్త. ఈవిడేం చేసింది, అన్నం వండుకు తింది. తర్వాత ఏమో కూర్చుని తలుపు కేసి చూస్తుంది. అలా చూస్తూ కూర్చుంది. తలుపు జాగ్రత్తగా చూడమన్నాడు భర్త, చూస్తుంది. ఇంతలో ఏమైందంటే పక్కింటి ఒక వెంకయ్య గారు ఒక ఆయన నుంచి, ఏమోయ్ మీ అమ్మకు ఒంటో బాగుండలేదట, ఆ ఊరు నుంచి వచ్చిన వాడు ఎవడో చెప్పాడు, ఒక్కసారి మీ ఆయన ఎలాగూ లేడు కదా, వెళ్ళి మీ అమ్మని చూసిరా అన్నాడు. అనేసరికి ఈవిడేమనుకుంది, సరే వెళ్తే బాగానే ఉంటుంది, మరి ఇల్లు ఎలాగా, ఈ తలుపు ఏమో జాగ్రత్తగా చూడమన్నాడు, ఈ తలుపును వదిలిపెడితే ఎలా కుదురుతుంది? అవును, తలుపును వదిలిపెట్టి వెళ్ళకూడదు. భర్త ఖచ్చితంగా చెప్పాడు, ఆయన చెప్పిన పని తూచా తప్పకుండా చేయాలి మనం. అందుకని ఏం చేసింది, జాగ్రత్తగా ఒక చిన్న గుణపం ఒకటి పట్టుకుని కాస్త అలాగా గోడను తవ్వి తలుపుని చేత్తో తీసుకుంది. ఊడబీకింది అనమాట, సింపుల్గా ఊడబీకి సంకలో పెట్టుకుంది. ఇప్పుడు పాతకాలపు ఇల్లు అంటే పెద్ద పెద్ద ఇల్లు కాదు కదా, సుమారైన గుడిసెలు, పెద్ద తలుపు కాదు, ఒక మాదిరి తలుపు, ఒక మనిషి ఒక మాదిరిగా మోయగలరు దాన్ని. ఈ తలుపుని సంకలం పెట్టుకుని నడవటం మొదలుపెట్టింది. మొదలుపెట్టాక ఏమైంది, ఆ వెళ్తుంటే ఒక్కతే వెళ్ళిన అలవాటు అమ్మాయికి లేదు పాపం. ఎవరితోటని వెళ్ళే దారి వేగ్గా తెలుసు తనకి. కాకపోతే ఈ ఒక్కతే వెళ్ళేసరికి అలా పైకి ఈ తలుపు జాగ్రత్త, ఈ తలుపుని సెన్సేపు తలుపు జారిపోతుంటుంది, దాని పైకి సంకలోకి ఎగ తీసుకోవాలి. ఈ గోళ్ళ పడి ఎక్కడో 2 మలుపులు దాటేసింది పక్కకి. దాటేసరికి చీకటి పడిపోయింది, తెలిసిన దారిలాగా కనపడలే. ఇప్పుడు రాత్రిపూట లైట్లు ఉండవు, ఊళ్ళకి మధ్యలో ఏమో అడవులు లాంటివి, చిన్న చిట్టడవులు లాంటివి ఉంటాయి, ఎంతో కొంత చెట్లు తోపులు ఉంటాయి. నెరాబాగా ఇప్పుడు రోడ్లలాగా ఉండవు కదా, అది లేదు. ఇప్పుడు ఏం చేయాలి బాగా ఆలోచించి, సరేలే చీకటి పడింది, ఎలాగూను సాయంకాలం వాళ్ళు ఏమో పట్ల 5:30-6 గంటలకు అన్నాలు తినేసేవాళ్ళు. అన్నం తినేసాం, ఏ చెట్టో ఎక్కి పడుకుంటే తెల్లారేసరికి తెల్లారంటే ఇప్పుడు మన ఊళ్ళల్లో తెల్లారటం మనకు 6:30 అయితే కానీ తెల్లారదు. పాతకాలపు ఊళ్ళలో 3:30 నుంచి తెల్లారిపోయేది. వేగి చుక్క కనపడంగానే తెల్లవారిపోతుంది. మెల్లిగా దారి వెతుక్కుని వెళ్ళొచ్చు అని చెప్పి ఏం చేసింది, మెల్లిగా ఒక నిద్రగన్నేరు చెట్టు చూసుకుని, కాస్త పెద్దగా వెడల్పుగా ఉంటుందన్నమాట. ఎలాగో ఈ తలుపు ఉందిగా, చేతులు దీన్ని కింద పెడితే ఎవరైనా పట్టుకుపోతాయి, అందుకని దీన్ని ఎక్కించింది ముందు చెట్టు. ఎక్కించి తను కూడా అలాగా చెట్టు ఎక్కి కూర్చుంది. కాస్త వెడల్పుగా ఉన్న కొమ్మ మీద తను పడుకుని, కాస్త ఏటవాలుగా ఉన్న 2 కొమ్మల మీద తలుపు పెట్టింది, నిద్ర పట్టేసి. ఇటు పల్లెటూరు వాళ్ళు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గాజులు ఉంటాయి, మరి పల్లెటూళ్ళలో వేసుకుంటారు. ఇటు పడుకుని నిద్రపోతుంది. ఈ లోపల ఏమైందట, ఈ పక్క ఊళ్ళ నుంచి దొంగతనం చేసుకొచ్చిన కొంతమంది దొంగలు నిద్రగన్నేరు చెట్ల కింద ఇలాంటి పనులు చేస్తారు. అంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి, నిద్రగన్నేరు చెట్టు ఏంటంటే జీబుగా ఉంటుంది, వెలుగు కనపడదు, చుట్టూ అది కొమ్మలు కూడా ఎలా దిగబడి ఉంటాయంటే ఇట్లా పైకి వెళ్తుంది చెట్టు, మళ్ళీ ఇలా కిందకు వచ్చినట్టు ఉంటుంది అనమాట. నిద్రగన్నేరు చెట్టు నీడలో కనుక నుంచుంటే మనుషులు ఉన్నట్టు కనపడదు. ఓకే, ఆ చెట్టుకున్న ప్రత్యేకత అనమాట అది. సరే, వీళ్ళు ఏం చేశారు, ఒక 6-7 దొంగలు ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఈ చెట్టు కింద కూర్చొని డబ్బులు పంచుకుంటున్నారు. ఏదో చిన్న వెలుగులో, అంటే ఒక అలవాటైన ఆలోచనతోటి పంచుకుంటున్నారు అనమాట. పెద్ద నోటు, చిన్న నోటు, పెద్ద కాసు, చిన్న కాసు లెక్కలు. ఈ లోపల ఏమైంది, పైన పడుకుంది కదా, వీడికి బాగా చల్లగాలికి మంచి గాఢంగా నిద్ర పట్టేసింది. అలాగే చెయ్యి తీసి ఈ తలుపు మీద వేసేసరికి చేతులు గాజులు గల్లుమన్నాయి. ఏంట్రా ఏదో గల్లుమని శబ్దం వస్తుంది, విన్నారు వీళ్ళు. అక్కడి నుంచి కాళ్ళకి కడియాలు, పాంజేబులు ఉన్నాయి, ఊళ్ళల్లో కనపడుతుంటాయి ఇప్పుడు కూడా. ఒక కడియ ఉంటుంది లావపాటి బోలుది, కింద పట్టి ఉంటుంది. ఇవి 2 ఒకదానికొకటిగా తగిలినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. మామూలు గజ్జల శబ్దం కాదు, అదొక టంగు శబ్దం వస్తుంది అనమాట. డిఫరెంట్ మోత, కడియాల మోతే డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక టంగు, ఈ గల్లు 2 వినిపించినాయి. ఈ లోపల ఏమైంది, వీడికి కాస్త గాలికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి, నిద్రలో మనుషులు ఎలా ఆవలిస్తారు అంటే సంస్కృతిగా నాగరికంగా ఆవలించరు, అని పెద్దగా నోరు తెరిచి ఆవలిచ్చింది. ఆవలింత, గాజులు, కడియాలు, ఈ మోతలన్నిటితోటి ఏదో దయ్యం రోయి, మనమేమో చేరింది నిద్రగన్నేరు చెట్టు, ఏదో ఉంది పైన, వీళ్ళు బెదిరే లోపల ఏమైంది, ఈ అమ్మాయి మంచి ఆవలింత తీసింది, గబుక్కుని పక్కకి తిరిగి పడుకోపోయింది. తనేమో వెడల్పాటి కొమ్మ మీద పడుకుంది, ఏటవాళ్ళ కొమ్మ మీదేమో తలుపు చల్లబడి పెట్టింది. ఈ చెయ్యి దానికి తగిలేసరికల్లా ఆ చెక్క కాస్త బోర్లబడి కిందకు వచ్చేసింది, ఢామని పడిపోయింది కిందకి. పడంగానే ఏదో పడింది, చచ్చాను రా దేవుడా అని ఈ దొంగలు కాస్త తలా ఒక దిక్కుకి పారిపోయారు. వాళ్ళు తెచ్చిన మూట ఈ తలుపు చెక్క కింద ఉండిపోయింది. ఆవిడకి మెలకు రాలేదు,
చల్లగాలి నిద్రతోటి. సరే తెల్లారేసరికి మెలకు వచ్చింది, 3:30కో 4కో చూసుకుంది. తలుపు చెక్కేది, ఓ అమ్మాయో ఎవరో పట్టుపోయారనుకుని గబగబా చెట్టు దిగింది. చూస్తే కింద ఉంది చెక్క. ఈ తలుపు చెక్క ఎత్తేసరికి కింద మూటలు కనపడ్డాయి. కనపడేసరికి ఏమిటో మూటని ఆ మూట చంకలో పెట్టుకుంది. మెల్లిగా తలుపుచ్చుకుని బయలుదేరింది. ఈ వెళ్ళగా ఏమైంది, తెల్లవారే టైంకి ఆ అమ్మాయికి భర్త ఎదురొచ్చాడు. ఆయన వచ్చేస్తున్నాడు, పని అయిపోయింది, పొద్దునే వస్తానని చెప్పాడు కదా, పొద్దున మధ్యాహ్నం వస్తానన్నాడు. ఇదేమిటో ఇదే వచ్చావు, ఈ తలుపు ఏమిటంటే, నువ్వే కదటయ్యా తలుపు జాగ్రత్తగా చూడమన్నా అంటే, నీ బొందా నేను చూడమన్నది అది కాదు, తలుపు జాగ్రత్తగా వేసుకోమన్నాను, నువ్వు ఆ మాట చెప్పలేదంటుంది ఈవిడ. నువ్వు చెప్పలేదు కదా, జాగ్రత్త నాకు, అందుకని చేత్తో పుచ్చుకొచ్చాను. సరే ఈ మూట ఏమిటంటే, ఈ మూట ఇక్కడ దొరికింది, తలుపుకి కింద కనిపించిందని చెప్పింది. చెప్పేసరికి వీళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఇంత బంగారపు వస్తువులు ఉన్న మూట ఊరు పట్టుకెళ్తే ఎట్లా, ఆ ఊరేమో పల్లెటూరు. సరే పక్కనున్న జమీందారు గారి ఇంట్లో అప్పచెప్పుదామని చెప్పేసి ఈ తలుపు చెక్కని నెత్తి మీద పెట్టుకున్నారు భర్త గారు. ఈవిడ ఈ మూట మోసుకుంటూ పోయారు ఇద్దరు కలిసి. వెళ్ళేసరికి ఏమైంది, ఆయన తెల్లబోయాడు. ఈ తలుపు మోసుకురావటం ఏమిటి, ఇవేం తెలివితేటలు, మన ఊళ్ళలో ఆడాళ్ళకి ఇంతంత తెలివితేటలు ఉంటున్నాయా అని వాళ్ళందరూ నవ్వారు. ఈ మూట చూసేసరికల్లా సరే గోడ తీస్తే బోలెడని నగలు దాంట్లో. అక్కడి నుంచి చిన్న మూటలతోటి చాలా డబ్బులు కూడా కనపడ్డాయి. అంటే ఎవరో వ్యాపారస్తుడు అయి ఉండాలి. అంటే ఈ రోజుకి ఈ లెక్క అని లెక్కలు రాసి పెట్టుకుంటారు. తర్వాత తనఖా వ్యాపారులు ఉంటారు, ఆ రోజుకి వచ్చిన వస్తువును మూటగట్టి రసీదులు పెట్టుకుంటారు, ప్లాండ్ గా పెడతారు కదా. అట్లా ప్లాండ్ గా ఉన్న చాలా మూటలు, అక్కడి నుంచి బోల్డంత బంగారం, పెద్ద పెద్ద మూటలతోటి డబ్బులు కనపడ్డాయి. కనపడేసరికి ఆ రోజట ముందు రోజు రాత్రి ఆ ఊళ్ళో ఉన్న సుబ్బిశెట్టి గారని ఒక శెట్టి గారింట్లో పెద్ద దొంగతనం అయితే మొత్తం ఊడ్చుకుపోయారు దొంగలు. ఆయన అక్కడ లబోదిబోమని ఏడుస్తున్నాడు. ఈ లోపల నగర పాలకుడు వచ్చాడట, ఆ ఊరి పాలకుడు. ఆ సుబ్బిశెట్టి గారింట్లో దొంగలు పడ్డారు అయ్య గారు అని చెప్పడానికి. ఒరే ఏవో నగలు వచ్చినాయి, ఈ అమ్మాయి ఎవరో పట్టుకొచ్చింది, తెల్లవారుజామున దొరికినాయట, ఇవి అవి ఒకటే నా చూడమంటే ఆ సుబ్బిశెట్టి గారిని పిలిస్తే ఆయన మూట ఉడదీసి మొత్తం బంగారం అంతా సేమ్ వాళ్ళ ఇంట్లో ఏం పట్టుకెళ్లారో అదంతా ఇక్కడ ఉంది. వీళ్ళ దగ్గర లిస్టులు ఉంటాయి, తనఖా వ్యాపారస్తుల దగ్గర విడిగా పుస్తకం రాసి పెట్టుకుంటారు కదా, పుస్తకాన్ని దీన్ని సరిపోల్చి చూసుకుని వాళ్ళ ఇంట్లో పోయిన ప్రతి రూపాయి ఈ మూటలో ఉందని తెలుసుకున్నారు. ఇన్నేళ్ల నుంచో దొంగతనాలు చేస్తున్నారు. ఫస్ట్ టైం వాళ్ళు దొంగతనం చేసిన వస్తువు వీళ్ళకి దొరికింది అనమాట. సరే అక్కడి నుంచి ఆ వస్తువులన్నీ సుబ్బిశెట్టి గారు ఇచ్చారు, ఆయన వాళ్ళకి ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఆయన ఏమన్నాడు, బంగారు తల్లి నువ్వు ఎక్కడ మంచిదానివమ్మ, ఇవన్నీ నువ్వు చేత్తో పుచ్చుకుపోయినా మీ ఊళ్ళో మీరందరూ పనిచేసుకున్నా నాకు తెలిసేది కాదని ఆ అమ్మాయికి కడియాలు అందులో అన్ని కొత్త వస్తువులు ఇచ్చారు. ఆ వస్తువు ఉన్న మూటలో నుంచి తలా ఒక వస్తువు ఇచ్చి, బంగారం శుభంగా వెళ్ళిరామ్మా, నీ తలుపు జాగ్రత్త నా అదృష్టానికి వచ్చింది అని చెప్పి పంపించారు. ఈ జమీందారు గారు ఇంత బుద్ధిమంతరాలు అమ్మాయి, దొరికిన వస్తువులు అది పట్టుకురావటం అక్కడ భర్త కూడా ఒప్పుకున్నాడు కదా, ఇద్దరు కలిసి మూట పుచ్చుకుని పారిపోకుండా వేరే రాజ్యానికి వెళ్ళిపోతే వీళ్ళని అడిగేవాళ్ళే లేదు. అందుకని ఆయన కూడా చాలా మెచ్చుకుని ఏదో కొంత డబ్బిస్తే వీళ్ళు ఊళ్ళో అంతకుముందు వీళ్ళకి ఏం లేదు పాపం, 2 ఎకరాల పొలం కొనుక్కుని హాయిగా సంతోషంగా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.